చాలాసార్లు చెప్పుంటాను మీకు, లెట్ మీ రిపీట్. ఓ ప్రార్థనా మందిరంలో ముగ్గురు స్త్రీలు, బహుభక్తి కలిగినోడు, మంచి భక్తి కలిగినోడు. ముగ్గురు ప్రార్థనా సమయాల్లో వాళ్ళు ఒక రోజు నిర్ణయించుకున్నారు, మంగళవారము బుధవారము ముగ్గురు ప్రార్థనకు వస్తారు. ప్రార్థన చేసేటప్పుడు ప్రభు ప్రత్యక్షం అవుతాడు. మంచి అనుభవం. పాస్టర్ గారు కూడా ఎంతసేపు గదిలో కూర్చొని వ్యవహారాలు చేయకుండా ఆయన గారు కూడా మందిరంలో కూర్చొని బైబిల్ చదువుకుంటూ ఉంటాడు. మంచోడు బాబు. వీళ్ళు ముగ్గురు ప్రార్థన చేస్తుంటే పాస్టర్ గారు బైబిల్ చదువుకుంటూ ఇలా చూస్తాడంట. చూస్తే ప్రభువుని చూస్తాడు. మొదట ఆవిడ దగ్గరికి వెళ్తాడంట. ప్రార్థన చేయగానే నిజముగా మొర్రపెట్టినప్పుడల్లా యేసయ్య వెళ్ళారంట. ఇక ఆవిడ అందంట, యేసు బాబా హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, మై గ్లోరీ, కమ్ ఆన్, హల్లెలూయా. ఏంటమ్మా చెప్పు, ఏంటి సంగతి? కూడా ఏంటమ్మా అవి దస్తావేదులా? కాదు, నా అవసరాలు అక్కర్లన్నీ రాశానయ్యా, తీర్చయ్యా. వెంటనే యేసు ప్రభు 1 by 1 చూసి తీరుస్తారు. థ్యాంక్ రెండో ఆవిడ, ఏంటమ్మా సంగతి? అది చాలా ఉన్నాయి తీరుస్తానని చెప్పి, ఇంతేనా ఇంకేమన్నా ఉన్నాయా? పెద్దగా నాకు యేసయ్య ఏదన్నా చెప్పాడు, అది కూడా కావాలి. మరి యాసవకాలం వచ్చింది, ఏసీ కరెంటు బిల్లు కట్టగలదో లేదో ఇవన్నీ ఆలోచించదో. ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగేసే టైపు అక్క. ఏదేదో ప్రభు చెప్తా ఉంటే మొదట ఆవిడేమో ఆవిడిచ్చినవన్నీ ఆవిడికి చేస్తాడు. రెండో ఆవిడకేమో ఆవిడిచ్చినవన్నీ మోరోవర్ ఆవిడ అడక్కపోయినా ఆవిడికి ఏదో అడిగి మరీ చేస్తాడు. మూడో ఆవిడతో డిఫరెంట్. ఆమె ఏమి అడిగి సావదో, ఈయన ఏమి అడగడు, ఇద్దరు చూసుకుంటా ఉంటారు. ఆవిడ యేసయ్య కూడా ఆవిడ దగ్గర ఒక అరగంట, ఈవిడ దగ్గర ఒక గంట, ఈవిడ దగ్గర ఒక అరగంట. ఈ అరగంటలో ఆవిడ ఏమి అడగదు, ఈయన ఏమి అడగడు. పాస్టర్ గారు అక్కడ రోజు చూస్తానే ఉంటాడు. ఒకరోజు ఆయన ప్రభుని అడిగారు, ప్రభు రా మాట్లాడాలరా. ఏంటి రమ్మన్నా? ఏంటి ప్రభు అది చాదస్తం కాకపోతేను, ఆవిడ అడిగినవన్నీ ఇస్తాం. ఈవిడికేమో అడిగినవి అడగనివి అన్నీ ఇస్తాం. పాపి తెక్కలదో ఏడు తేలిదా, ఈ మనిషి ఏం అడగదో. మరి మీరన్న పాప అమాయకురాలు ఏదో అడుగుతామంట, మీరు అడగరు. ఏటండి బాబు ఇదే? వీళ్ళిద్దరి భక్తి ఎలాంటిదంటే, నా దగ్గర ఏదో కావాలని వస్తారు. ఈవిడ అట్లా కాదు. ఆవిడకున్న ఒకే ఒక ఆశ, ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని. గంతే, అవకాశే. వేరే అడుగుదాము, ప్రభుని విసికించి పొందుకుందామని ఏముండదు. యేసయ్య ఉంటే చాలు కదండి బాబా. నీ ఉంటే చాలు నాకు, నీ కృప తప్ప వేరొకటి ఇంకేం కావాలి చెప్పండి. దేవదూత అంటారు, ఆయనను మీరు చూస్తారు, ఇక ఆయన ముఖదర్శనంలో సమస్త అక్కర్లు తీర్చబడును గాక. హల్లెలూయా.